హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక చిన్న వీడియోతో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనేది నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. ఎందుకు అనంటే చాలామందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలి తెలీదు ఎక్కువ రోజులు. అండ్ ఒకవేళ స్టోర్ చేసినా చాలామందికి ఫంగస్ అనేది పైన తెల్ల బూజు అనేది పట్టేస్తుందన్నమాట. సో అలా కూడా పట్టకుండా ఒక 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనంటే ఏం చేయాలి అనేది నేను చెప్తాను. మా ఇంట్లో మా మమ్మీ అయితే కొన్ని ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పైనుంచి ఇదే ప్రాసెస్ చేస్తున్నారనమాట. మేము ఫ్రిడ్జ్లో పెడతాము, కానీ ఈ ప్రాసెస్ అనేది ఒక చిన్న టిప్ అంతే, ఏం లేదు, మన ఇంట్లో ఉన్నవే యూజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము. మా మమ్మీ అయితే ఇలానే చేస్తున్నారు. మాకు ఏ రోజు కూడా ఫంగస్ పట్టడం అనేది లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడేసాం అనేది కూడా ఎప్పుడూ జరగలేదండి. మా మమ్మీ అయితే ఈ క్వాంటిటీస్ ఎలా తీసుకుంటారంటే, ఒక బౌల్తో ఫుల్గా అల్లం తీసుకుంటే, అండ్ అల్లం పీసెస్ అనమాట, అల్లం కాదు, అల్లంని కట్ చేసి పెట్టుకున్నవి ఒక ఫుల్ బౌల్ తీసుకుంటే అందులో హాఫ్ బౌల్ వరకు వెల్లుల్లి తీసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అల్లంని తీసుకొని వాటర్తో మట్టి పోయేంత వరకు చాలా నీట్గా కడుక్కోవాలండి, మట్టి అనేది లేకుండా. ఈ కడిగిన అల్లంని ఒక పొడి క్లాత్ తీసుకొని తడిపోయేంతలా తుడిచి తర్వాత దాన్ని ఒక 5 to 10 minutes వరకు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్వాంటిటీ బట్టి తీసుకున్న ఈ అల్లం అండ్ వెల్లుల్లి ఈ రెండింటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్లో మేము ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొని చేసుకుంటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నామండి. తక్కువ క్వాంటిటీస్తో చేసుకోవాల్సిన వాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో 2 స్పూన్స్ పసుపు అండ్ 2 స్పూన్స్ సాల్ట్, ఈ రెండు మిక్స్ చేసి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి గాజు కంటైనర్ తీసుకొని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా సరే గాజు దాంట్లో మాత్రమే పెట్టండి. స్టీల్ దాంట్లో, ప్లాస్టిక్ దాంట్లో అసలు పెట్టొద్దు. అండ్ ఆ స్టోర్ ఎక్కువ ఉండవు. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.